నమస్కారం జే న్యూస్ కి స్వాగతం। వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు। సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని మంత్రి కేటీఆర్ ను కలిసిన మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవల్లిక ప్రకాష్। సూర్యాపేట జిల్లాలో ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరుపుటకు గాంధీనగర్లో డిజిటలైజేషన్ చర్యలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్। ఎయిడ్స్ రహిత సమాజాన్ని స్థాపించుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటున్న జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్। వికలాంగులు అన్ని రంగాల్లో రాణించాలంటున్న టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్। అర్జున అవార్డు గ్రహీత యామ అనూప్ను ఘనంగా సన్మానించిన సూర్యాపేట వాసవి క్లబ్ సభ్యులు। సూర్యాపేట పురపాలక సంఘ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరిస్తామని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు। జిల్లా కేంద్రంగా ఏర్పడిన సూర్యాపేట పురపాలక సంఘంను అన్ని రకాలుగా అభివృద్ధి పరిచేందుకు గాను అవసరమైన ఆర్థిక వనరులు సమకూర్చాలని కోరుతూ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డితో కలిసి సూర్యాపేట పురపాలక సంఘం చైర్మన్ గండూరి ప్రవల్లిక ప్రకాష్ మంత్రి కేటీఆర్ను కలిశారు। త్వరితగతిన అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట పురపాలక సంఘంలో జరగాల్సిన అభివృద్ధి ప్రణాళికను ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు జగదీష్ రెడ్డి వివరించారు। పట్టణంలో శ్మశానాల సుందరీకరణకు సంబంధించి నిధులు విడుదలైనప్పటికీ టెక్నికల్ క్లియరెన్స్ రానందున పనులు ఇంకా మొదలు పెట్టలేకపోతున్నట్లు మంత్రి కేటీఆర్కు చైర్మన్ వివరించారు। పాత మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో నూతన భవన నిర్మాణానికి సంబంధించిన పూర్తి ప్రాజెక్ట్ రిపోర్ట్ని కూడా మంత్రికి అందజేశారు। సూర్యాపేట పట్టణంలో జరగాల్సిన వివిధ అభివృద్ధి పనుల గురించి కూడా మంత్రితో మున్సిపల్ చైర్మన్ చర్చించారు। ఈ సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు గండూరి ప్రకాష్ పాల్గొన్నారు। సూర్యాపేట జిల్లాలో ఆన్లైన్ ద్వారా బ్యాంకు లావాదేవీలు నిర్వహించడానికి గాంధీనగర్ గ్రామాన్ని డిజిటలైజేషన్ చేయుటకు చర్యలు ప్రారంభించినట్లు జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్ తెలిపారు। గురువారం ఢిల్లీ నుండి నీతి ఆయోగ్ సభ్యుడు అమిత్ కాంత్ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజలకు మొదలైన బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు। నగదు రహిత విధానాన్ని ప్రజలు అధికంగా వినియోగించుకోవడానికి మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే విధంగా ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు। గాంధీనగర్ గ్రామాన్ని ఆన్లైన్ చేయుటకు ఐసిఐసిఐ బ్యాంక్ అధికారుల అంగీకారం తెలిపినట్లు ఆయన వివరించారు। త్వరలోనే గాంధీనగర్లో ఆన్లైన్లో బ్యాంకింగ్ సేవలు అందిస్తామని తెలిపారు। ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఎంపీపీ ఒట్టే జానయ్య యాదవ్, నాగిరెడ్డి, ఐసిఐసిఐ మేనేజర్ సుమన్, ఫణీంద్ర తదితరులు పాల్గొన్నారు। ఎయిడ్స్ రహిత సమాజాన్ని నెలకొల్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్ పిలుపునిచ్చారు। ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సూర్యాపేట పట్టణంలోని గాంధీ పార్కు నుండి ఎస్వి డిగ్రీ కళాశాల వరకు నిర్వహించిన భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు। ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి ఎలా సంక్రమిస్తుందనే విషయమై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు। ఎయిడ్స్ వ్యాధి సోకిన తర్వాత మనిషి శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుందని తెలిపారు। వ్యాధి సోకిన తరువాత జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుందని, దీనికి ప్రధానంగా నివారణపైనే ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు। ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ తండు మురళీమోహన్, డిఎస్పి సునీతా మోహన్, ఇన్స్పెక్టర్ మొగిలయ్య, డాక్టర్ రమేష్ నాయక్, పూర్ణ శశికాంత్, సల్వాది శ్రీనివాస్, నర్సింగ్ స్కూల్ విద్యార్థినులు పాల్గొన్నారు। ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సూర్యాపేటలో వివిధ కళాశాలలు మరియు వివిధ ఇతర కళాశాలలు మరియు వైద్య సిబ్బంది అందరూ పాల్గొన్న ఈ ర్యాలీని గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారు సురేంద్ర మోహన్ గారు ప్రారంభించడం జరిగింది। ఈ ర్యాలీ గాంధీ పార్క్ నుంచి మొదలై ఎస్వి కాలేజ్ వరకు చేరింది। ఈ సభగా ముగించి ఈ సభలో ఎయిడ్స్ పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది। అలాగే వివిధ కళాశాలలో నిర్వహించిన పిల్లలకు వ్యాసరచన పోటీల్లో ఎయిడ్స్ గురించి వారికి
మన బహుమతి ప్రధానోత్సవం కూడా ఉంటుంది. ముఖ్యంగా కోరేది ఏంటంటే ప్రజలు ఎయిడ్స్ పట్ల ఎలా వ్యాప్తి చెందుతుందో అవగాహన కల్పించుకొని ఎయిడ్స్ బారిన పడకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి తల్లి కూడా గర్భవతి అయినప్పుడు ఆమె ఎయిడ్స్ వ్యాధి టెస్ట్ చేయించుకోవాలి. ఎందుకంటే పుట్టబోయే బిడ్డ ఎయిడ్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు, మందులు ఉన్నాయి. అట్లాగే హెచ్ఐవి పాజిటివ్ వచ్చినంత మాత్రాన గాబరాపడే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. హెచ్ఐవి పాజిటివ్ వస్తే ఎయిడ్స్ పేషెంట్ అన్నారు. 10 సంవత్సరాల తర్వాత ఎయిడ్స్ లాగా మారే అవకాశాలు ఉంటాయి. ఎయిడ్స్ వచ్చిన ఒకవేళ దురదృష్టవశాత్తు వచ్చినా కూడా మందులు ఉన్నాయి. మందులు వాడడం వల్ల చాలా వరకు లైఫ్ని మనం 15 నుంచి 20 సంవత్సరాలు మనము పొడిగించగలుగుతాము. ఎయిడ్స్ వ్యాధి అనేది అంత భయపడాల్సింది కాదు, కానీ రాకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇది దీర్ఘకాలిక వ్యాధి, షుగరు, బీపీ లాగానే మందులు వాడితే వాడిన రోజులు జీవితం ప్రొలాంగ్ అవుతుంది. అందుకోసమే దీర్ఘకాలిక వ్యాధిగా గుర్తుపెట్టుకోవాలి. ఎయిడ్స్ సోకిన, హెచ్ఐవి సోకిన ఎవరిని కూడా మనం డిస్క్రిమినేట్ చేయదు, సొసైటీ నుంచి వెలివేస్తే దానివల్ల అనర్థాలు వ్యక్తికి మరి సమాజానికి కూడా అనర్థాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డిసెంబర్ 3 ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ వికలాంగుల హక్కుల సాధనా సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వికలాంగుల క్రీడలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు బెంజారపు భిక్షపతి మాట్లాడుతూ వికలాంగులు శారీరకంగా దృఢంగా లేకపోయినా మానసికంగా దృఢంగా ఉన్నామని, వికలాంగుల మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో తోడ్పడతాయని తెలియజేశారు. డిసెంబర్ 3 వికలాంగుల దినోత్సవం రోజున జిల్లాలోని వికలాంగులు పెద్ద ఎత్తున తరలివచ్చి గాంధీ పార్కు నుండి ప్రారంభమై ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ మున్నయ్య, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్, టీఆర్ఎస్ యువజన సంఘం అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ తాహేర్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 3 పురస్కరించుకొని వికలాంగులతో క్రీడా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి వివిధ మండలాల నుంచి సూర్యాపేట జిల్లాలో వివిధ మండలాల నుంచి విచ్చేసిన వికలాంగులందరికీ నా హృదయపూర్వక అభివందనలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినందుకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వికలాంగుల దినోత్సవాన్ని తెలంగాణలోనే అన్ని జిల్లాలలో తలదన్నేలా మనం సూర్యాపేట జిల్లాలో అంగరంగ వైభవంగా డిసెంబర్ 3 వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని ఈ సభాముఖంగా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. మానసిక వికలాంగులం కాదు అని చెప్పేసి ఒక స్ఫూర్తితోటి మేము కూడా ముందు వరుసలో ఉంటాం ఆటల్లో పాటల్లో అని చెప్పేసి అని ఈరోజు ఆటలు నిర్వహిస్తున్నటువంటి వికలాంగ మిత్రులు, కార్యక్రమంలో పాల్గొన్న వికలాంగ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక వికలాంగుల దినోత్సవ సందర్భంగా స్వాగతం తెలియజేస్తూ, ఈనాడు ప్రతి ఒక్క వికలాంగుడు కూడా ఫస్ట్ దేవుని కంటే ముందు కేసీఆర్కే దండం పెడుతున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు మొత్తం కూడా వికలాంగులు పట్టించుకోకుండా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి, రాస్తారోకోలు చేసి, అరెస్టులు చేసి జైల్లో పోయిన సందర్భంలో కూడా వికలాంగులు కనీసం పట్టించుకునే పరిస్థితులు గత ప్రభుత్వాలు ఉండే. కానీ మన యొక్క మనసెరిగిన నాయకుడు, మన బాధలు తెలిసిన నాయకుడు కాబట్టి కేసీఆర్ గారు ఎన్నికల మేనిఫెస్టోలనే వికలాంగులకు నేను ప్రభుత్వం అధికారం రాగానే 1500 రూపాయలు ఇస్తా అని చెప్పేసి అని ప్రకటించి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి గొప్ప నాయకుడు మన వికలాంగుల దేవుడు కేసీఆర్ గారు. వారు అన్న మాట ప్రకారం ఏదో మేనిఫెస్టో పెట్టిన ప్రకారం ప్రభుత్వం రాగానే ఫస్ట్ సంతకం పెట్టి 1500 రూపాయలు పెన్షన్ వికలాంగులకు ఇస్తున్నటువంటి మన గొప్ప నాయకుడు, మన గొప్ప దేవుడు కేసీఆర్ గారు. అందుకే వికలాంగులు మొత్తం కూడా కేసీఆర్ గారిని దేవుని లెక్క చూస్తున్నారు, కేసీఆర్ గారు ఆదర్శ దైవం లెక్క చూస్తున్నారు. అదేవిధంగా ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లా కానీ, సూర్యాపేట నల్గొండ జిల్లా కానీ మన అభివృద్ధి ప్రదాత మొన్న అధికారం రాకముందే వికలాంగుల భిక్షపతి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి గొప్ప బహిరంగ సభకు కూడా, వికలాంగుల బహిరంగ సభకు కూడా నేనున్న తమ్మి మీరేం భయపడాల్సిన పని లేదని చెప్పేసి ఒక గొప్ప బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. దానికి వికలాంగుడు టీఆర్ఎస్ పార్టీని అంటుకొని ఉంటాం, కేసీఆర్ని అంటుకుని ఉంటాం, జగదీష్ రెడ్డిని అంటుకుంటూ ఉన్నామని చెప్పేసి అని ఆ సందర్భంలో కూడా మనం వెంటనే ఉన్నారు. అందుకే మిత్రులారా, రేపు జరిగే 3వ తారీఖు జరిగే వికలాంగుల సభ అవుతుంది. అది వికలాంగుల సభ కాదు, కేవలం మన మిత్రుల సభ, మన యొక్క
ఆత్మీయుల సభ కాబట్టి దాన్ని ఆత్మీయుల సభ వికలాంగుల ప్రపంచ దినం వికలాంగుల దినం దాన్ని ఆత్మీయుల సభగా భావించి ఈ యొక్క కార్యక్రమం అందరం కూడా విజయవంతం చేయాలని చెప్పేసి అని మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే గత 3-4 సంవత్సరాలుగా ఎలక్షన్ కంటే ముందే గౌరవ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు మన భిక్షపతి గారికి మరి వారి యొక్క వికలాంగుల సోదరులందరికీ కూడా కలిసినప్పుడు అప్పటి నుంచి ఎప్పుడు వెన్నంటి ఉంటూ వారికి కావాల్సినటువంటి అన్ని సమస్యల్ని స్వయంగా వారు తెలుసుకొని ఇలా పరిష్కారం చేయడంలో ఇలా సూర్యాపేట జిల్లాలో ముందంజలో ఉన్నది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వికలాంగులకు పెద్దపీట వేస్తూ ఈరోజు వికలాంగులను సొంత బిడ్డలుగా ఆయన స్వీకరిస్తూ వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని వారికి కావాల్సిన ఒక బడ్జెట్ను కూడా పెంచి ఇవాళ వారికి అన్ని విధాలుగా వాదుకుంటున్నటువంటి మన టీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవనీయులు కేసీఆర్ గారు మరి మన మంత్రి గారు దానికి సహకారం అందిస్తూ మరి ఎప్పటికీ కేసీఆర్ గారికి అనేక సూచనలు ఇస్తూ వీరి యొక్క బాధలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వీరి మన కుటుంబ సభ్యులుగా వీరు వికలాంగులు కాదు, వీళ్ళందరూ కూడా సమానంగా వాళ్ళు కూడా మన యొక్క సమాజంలో గౌరవంగా ఆత్మగౌరవంతో బతకాలని చెప్పి వారు కూడా ఈరోజు సూచనలు ఇస్తూ మనందరినీ కూడా ముందుకు తీసుకుపోతున్నట్టు గౌరవ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు ఎల్లప్పుడూ వికలాంగుల సోదరులందరికీ కూడా మీకు తోడ్పాటును అందిస్తూ ముందుకు పోతామని వారితో మేము కూడా ఖచ్చితంగా మీ అందరికీ కూడా సహకరిస్తామని చెప్పి తెలియజేస్తాము. శారీరక వికలాంగులే తప్ప మానసిక వికలాంగులు కాదు అని చెప్పేసి కేసీఆర్ గారు గతంలో ప్రకటించడం జరిగింది. వీళ్ళు వికలాంగులు మాత్రమే తెలంగాణ ఉద్యమంలో కూడా వారి వంతు పార్టిసిపేట్ చేస్తూ వారి యొక్క కృషిని తెలంగాణ ఉద్యమంలో అన్నీ చూసి కేసీఆర్ గారు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ప్రభుత్వం రాగానే వారికి 1500 రూపాయలు పెన్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి, వారిని అన్ని విభాగాలుగా ఆదుకోవాలని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వికలాంగుల దినోత్సవం జరుపుకుంటూ మేము కేవలం శారీరక వికలాంగులమే కానీ మానసిక వికలాంగులం కాదు అని ఇక్కడ క్రీడల పోటీ జరగడం జరుగుతుంది. కాబట్టి ఈ క్రీడలనే కాకుండా వారికి ఉన్న ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలన్నీ కూడా వాళ్ళు తోడ్పాటుగా చేసుకుంటూ వారి జీవితాలని సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. స్కేటింగ్లో ప్రపంచ స్థాయిలో అనేక అవార్డులు పొంది రాష్ట్రపతి చేతుల మీదుగా అర్జున అవార్డు పొందిన యామ అనూప్ను సూర్యాపేట వాసవి క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ చైర్మన్ తోటా శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఆర్యవైశ్య కుటుంబంలో జన్మించి ప్రపంచ స్థాయిలో 110 అవార్డులు సాధించి అర్జున అవార్డుకు ఎంపికైన అనూప్ను అభినందించారు. సన్మాన గ్రహీత యామ అనూప్ మాట్లాడుతూ ఈ అవార్డుకు ఎంపిక కావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. స్కేటింగుల్లో ప్రతి ఒక్కరూ రాణించాలని, దీనికి ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని కోరారు. తమ కుటుంబంలో అందరూ స్కేటింగ్ ప్లేయర్స్ కావడం గర్వకారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు సింగిరికొండ రవీందర్, కాళంగి బ్రహ్మారావు, దేవరశెట్టి సత్యనారాయణ, తెడ్ల పల్లవి, తల్లాడ సోమయ్య, యామ రమేష్, యామ రామ్మూర్తి, నెహ్రూ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు యొక్క విశేషం ఏంటంటే మన ఆర్యవైశ్య కమ్యూనిటీకి చెందినటువంటి యామ అనూప్ కుమార్ అనే వ్యక్తి సికింద్రాబాద్ వాసి. తను ప్రస్తుతము రోలర్ స్కేటింగ్లో ప్రపంచ ఛాంపియన్గా గత 3 సంవత్సరాలుగా వరుసగా నిలుస్తూ ఉన్నాడు. స్కేటింగ్ క్రీడ అనేది క్రికెట్ అదేవిధంగా హాకీ మాదిరిగా ప్రాచుర్యం పొందకపోవడం మూలంగా మన రాష్ట్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి ప్రపంచ ఛాంపియన్ అయినప్పటికీ కూడా ఎంతో ఎడ్యుకేట్ అయినటువంటి వాళ్ళు ఎంప్లాయీస్ కూడా ప్రపంచ ఛాంపియన్ మన రాష్ట్రంలోనే మన హైదరాబాద్లోనే ఉన్న అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఈ క్రీడకు తగినంత ప్రోత్సాహం ఇవ్వడం మూలంగా ఈ విధంగా జరుగుతున్నది. అయితే ఇతను అనూప్ కుమార్ అనేటువంటి వ్యక్తి గత 3 సంవత్సరాలుగా ప్రపంచ ఛాంపియన్గా నిలవడమే కాకుండా గతంలో నిర్వహించినటువంటి అనేక ఏషియన్ క్రీడల్లో స్వర్ణ పథకాలు, రజత పథకాలు, కాంస్య పథకాలు, అదేవిధంగా అంతర్జాతీయ స్థాయికి సంబంధించినటువంటి పలు పోటీలలో ఇతను సాధించినటువంటి పథకాలు 10ల సంఖ్యలో ఉండడం అనేది చాలా గమనార్హం. అయితే ఇంతటి విజయాన్ని సాధించినటువంటి ఇతను మన ఆర్యవైశ్య కమ్యూనిటీకి చెందడం అనేది, వారు స్కేటింగ్లో ప్రపంచ దేశాలు గర్వించదగ్గ వ్యక్తిగా మరి చిన్న వయసులో స్కేటింగ్లో దాదాపు 110 దేశాల పథకాలు రావటం చాలా గొప్ప విషయం. భారతదేశంలో గర్వించదగ్గ క్రీడా స్ఫూర్తికి అర్జున్ అవార్డు మరి వారు తీసుకోవటం, అట్లాంటి వ్యక్తి సూర్యాపేట రావటం సూర్యాపేటకే ఒక గర్వకారణం. నమస్కారం అండి. మన
ఆర్యవైశ్య అందరి సంఘాల నుంచి అందరు ఇక్కడ సూర్యాపేట నుంచి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్లీ ఇంత సన్మానం ఇవాళ పొందుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనోళ్ళని గుర్తింపు తెస్తున్నందుకు చాలా బాగుంది. ఎందుకంటే ఇన్ని రోజులు కూడా మనం దేశం కోసం చేయడం అనేది ఒక ఎత్తు, ఇంటికి వచ్చినాక మనోళ్ళు మనల్ని గుర్తించడం ఇంకొక ఎత్తు అని ఆ ఆనందమే చాలా హాయిగా ఉంది. అండ్ ఫస్ట్లీ ఏంటంటే నేను అందరికి చెప్పేది ఒకటే ఏంటంటే, మనము మన ఇంటి వాళ్ళ కోసం, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం అందరి పిల్లలు కూడా ఏదో ఒకటి చేయాలి. ఎందుకంటే అక్కడ నేను మెడల్ గెలిచినప్పుడు 50 దేశాల నుంచి అందరు నిల్చొని మన ఇండియాది జెండా పైనకి ఎగిరేస్తూ ఉంటే, నేషనల్ యాంథమ్ ప్లే చేస్తూ ఉంటే చాలా గర్వంగా అనిపించింది. కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి అన్నమాట. సో ఈ ఒక్క ఫీలింగ్ అనేది ప్రతి పేరెంట్కి, ప్రతి ఒక్క చైల్డ్ వాళ్ళు ఆ పేరెంట్స్కి కూడా ఆ ఫీలింగ్ తేవాలి. ప్రతి ఒక్కరు ఇది అనుభవించాలి. అండ్ ఇండియా కోసం ఎప్పుడూ ఏదో ఒకటి అట్లా చేస్తుండాలని అందరికీ నేను చెప్పే ఇదొక అడ్వైస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలను అర్పించిన పోలీస్ కానిస్టేబుల్ కృష్ణయ్య ముదిరాజ్ 7వ వర్ధంతి సందర్భంగా గురువారం నాడు సూర్యాపేట పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఘనంగా పుష్పాంజలితో నివాళి అర్పించారు. కృష్ణయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించుటకు అనుమతి ఇవ్వవలసినదిగా మంత్రి జగదీష్ రెడ్డికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ నాయకులు నక్కా శ్రీనివాస్, శ్రీరాములు, కుంటి సైదులు, కోలా నాగరాజు, వాడపల్లి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మలివిడత ఉద్యమంలో మన అమరవీరుడుగా నిలిచినటువంటి అన్న పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ గారికి ఈరోజు శ్రద్ధాంజలి ఘటించడం కోసం 7వ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించడం కోసం ఇక్కడ ముదిరాజు సంఘం నుంచి మరియు మత్స్యశాఖ నుంచి మరియు యువజన సంఘం నుంచి, విద్యార్థి సంఘం నుంచి, అన్ని సంఘాల నుంచి కూడా ఇలా ముదిరాజు ఇలా తెలంగాణ కోసం, తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాన్ని అణచివేయడం కోసం ఆందోళన చేసిన దానికి నిరసనగా మా కృష్ణయ్య ముదిరాజు చెల్లించి తన సర్వీస్ రివాల్వర్ తోటి తల్లికి వాళ్ళ భార్యకు ఫోన్ చేసి నేను తెలంగాణ కోసం చనిపోతున్నా అని ధైర్యంగా చెప్పి రివాల్వర్తో సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఆయన మా ముదిరాజు కాబట్టి ఈరోజు ఆయన 7వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఈ సూర్యాపేట జిల్లాలో ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం కోసం ఇక్కడ సంఘీభావం తెలియజేస్తున్నాం. వారి కుటుంబానికి ఆర్థికంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఏదున్నా ఆమెకు సాయం చేయాలి అని మా సంఘం తరఫు నుంచి తీర్మానం చేస్తున్నాం. గవర్నమెంట్ చేస్తున్నాం. ఈ సూర్యాపేట జిల్లాలో మా ముదిరాజు తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించుడు కాబట్టి అతనికి ఇక్కడ విగ్రహం పెట్టడానికి మాకు అవకాశం కల్పించాలి, ఒక ప్లేస్ కల్పించాలని ఈ మన మంత్రి గారిని మరియు చైర్పర్సన్ అయినటువంటి ప్రౌలిక గారికి మేము విన్నవించుకుంటున్నాం. మా సంఘం నుంచి, మా మత్స్యశాఖ నుంచి కూడా, మా విద్యాసంఘం నుంచి కూడా అందరం కూడా మేము విన్నవించుకుంటున్నాం. త్వరలోనే వారికి ఒక అప్లికేషన్ పెట్టుకుంటాం. మాకు మాత్రం ఒక పోలీస్ కృష్ణయ్య గారి విగ్రహాన్ని పెట్టాలని మేము మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముజాహిదులందరికీ కూడా హృదయపూర్వకంగా ముజాహిద్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆర్టీసీ బస్సులలో ప్రభుత్వం మహిళల కోసం కేటాయించిన సీట్లలో మహిళలు మాత్రమే కూర్చోవలసి ఉండగా దానికి విరుద్ధంగా మహిళల సీట్లలో పురుషులు కూర్చోవడం వల్ల మహిళలు సీట్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. బస్సు కండక్టర్ బాధ్యతగా ఎవరికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చోబెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, మహిళల సీట్లను గుర్తించే వీలుగా రంగు మార్చాలని ఐద్వా ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి సూర్యాపేట ఆర్టీసీ డిపో మేనేజర్ను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ ఏల్గూరి జ్యోతి, ఐద్వా నాయకురాలు గార్లపాటి సావిత్రమ్మ, కొప్పుల రజిత, మర్రిపల్లి రేణుక తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులలో పెద్ద పెద్ద అక్షరాలతో స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయము. స్త్రీలకు కేటాయించిన సీట్లలో స్త్రీలను కూర్చొనిద్దామని రాస్తూ ఉంటారు. కానీ స్త్రీలకు కేటాయించినటువంటి సీట్లలో స్త్రీలను కూర్చొనిచ్చే పరిస్థితి ఆర్టీసీ బస్సులో లేదు. జెంట్స్ కేటాయించినటువంటి సీట్లలో జెంట్స్ కూర్చుంటారు. లేడీస్ కేటాయించినటువంటి సీట్లలో కూడా ఒక 2 సీట్లే 2 రోలే వదిలిపెట్టి కూర్చున్నటువంటి పరిస్థితి.
లెమ్మని మహిళలు అడిగినా కానీ మేము లేవమని స్త్రీలని అగౌరవంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈరోజు ఐద్వా ఆధ్వర్యంలో డిఎం గారికి డిస్ట్రిక్ట్ బస్సు మేనేజర్ గారికి మెమోరాండం ఇవ్వటం అనేది జరిగింది. డిపో మేనేజర్ గారు కూడా వెంటనే ఇద్దరు కూడా స్పందించి తప్పనిసరిగా మేము 10 రోజులలో కండక్టర్ బాధ్యత తీసుకునే విధంగా మేము స్త్రీల సీట్లను స్త్రీలని కూర్చొనిస్తామని పెద్ద పెద్ద అక్షరాలతో బస్సులలో రాపిస్తామని వెంటనే డిఎం గారు స్పందించడం అనేది జరిగింది. ఎందుకంటే స్త్రీలకు కేటాయించింది మా హక్కు, స్త్రీలను కూర్చొనివ్వాలి. కానీ దాదాపు 25 ఇయర్స్ బ్యాకే మల్లు స్వరాజ్యం గారు అసెంబ్లీలో ఎందుకంటే బస్సులలో వచ్చేటటువంటి స్త్రీలు చంటి బిడ్డలను ఎత్తుకొని వస్తారు, వృద్ధులు వస్తారు, వాళ్ళకు సీట్లు ప్రత్యేకంగా కేటాయించాలని ఆనాడు పోరాటం చేసి 4 సీట్లు తీసుకురావడం జరిగింది. కానీ ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇంకా స్త్రీలను గౌరవించినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి అందుకే మేము ఈరోజు మెమోరాండం ఇచ్చాం. సార్ కూడా స్పందించారు. కండక్టర్ బాధ్యత తీసుకునే విధంగా మేము బాధ్యత వహిస్తామని చెప్పడం అనేది జరిగింది. సూర్యాపేట జిల్లా కేంద్రంగా ఏర్పడ్డ తర్వాత సూర్యాపేట పట్టణంలో కోర్ట్ చౌరస్తా నుండి తపాలా కార్యాలయం వరకు 1 వే పద్ధతి అమలు చేయడం వలన తమకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని స్థానిక వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు జే న్యూస్తో మాట్లాడుతూ 1 వే పద్ధతి వల్ల వ్యాపారాలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుందని, దీనివలన తాము చాలా నష్టపోతున్నామని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు అధికంగా ఉన్నందున ప్రజలకు వ్యాపారస్తులకు సహకరించి 1 వే పద్ధతిని తక్షణమే ఎత్తివేయాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు రాపర్తి శ్రీనివాస్ గౌడ్, నర్సింగ్ సూరి, శేఖర్, కరీం, పరమేష్, గోపగాని వెంకటేశ్వర్లు, కన్నయ్య తదితరులు పాల్గొన్నారు. గత 15 రోజుల నుండి సూర్యాపేటలో కోర్టు చౌరస్తా నుండి పోస్ట్ ఆఫీస్ నుండి పోస్ట్ ఆఫీస్ నుండి పొట్టి శ్రీరాములు సెంటర్ దాకా 1 వే పెట్టడం వల్ల మా వ్యాపారాలు మొత్తము ఇప్పుడున్న పరిస్థితుల్లో నోట్ల వలన 1000 రూపాయల నోట్ల వలన 500 రూపాయల నోట్ల వలన చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాంటి పరిస్థితుల్లో ఈ 1 వే పెట్టడం వల్ల ఉన్న వ్యాపారం అసలే జరగకుండా ఉంటున్నవి. ఈ 1 వే పెట్టడం వల్ల కనీస వ్యాపారాలు నడవట్లేవు. ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ కూడా రెంటు కట్టలేని పరిస్థితి. మరి దయచేసి దీనిని మన సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ కానీ మరి ఎస్పీ గారు కానీ మా వ్యాపార వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలు అన్నింటి దృష్టిలో పెట్టుకొని ఈ 1 వేని సడలించాలని చెప్పేసి మరి వివేకానంద మున్సిపల్ కాంప్లెక్స్ సొసైటీ మెంబర్గా అదేవిధంగా మరి వర్తక వాణిజ్య వ్యాపార సంఘ సభ్యులందరం కలిసి కూడా త్వరలో మరి ఎస్పీ గారికి కానీ కలెక్టర్ గారికి కానీ మున్సిపల్ చైర్మన్ కానీ ఈ 1 వే ఉండడం వల్ల వ్యాపారాలు వీధిన పడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఈ 1 వేని సడలించి సహకరించాలని చెప్పేసి మేము వ్యాపారస్తులుగా కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సూర్యాపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని మంత్రి కేటీఆర్ను కలిసిన మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక ప్రకాష్. సూర్యాపేట జిల్లాలో ఆన్లైన్ ద్వారా లావాదేవీలు జరుపుటకు గాంధీనగర్లో డిజిటలైజేషన్ చర్యలు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్. ఎయిడ్స్ రహిత సమాజాన్ని స్థాపించుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలంటున్న జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్. వికలాంగులు అన్ని రంగాల్లో రాణించాలంటున్న టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ గౌడ్. అర్జున అవార్డు గ్రహీత యామా అనూప్ను ఘనంగా సన్మానించిన సూర్యాపేట వాసవి క్లబ్ సభ్యులు. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.